హాయ్ అండి. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. రోజు ఎప్పుడైనా బర్రెలు ఇంటికొచ్చినప్పుడే చూపిస్తున్నా గదా వీడియోలో ఇంతవరకు. ఈరోజు బర్రెలు బయటికి తోలేటప్పుడు గూడా చూపిద్దామని జెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నా అనమాట. ఉదయాన్నే బర్రెలన్నీ పాలు తీసేసిన తర్వాత నీళ్ళకిప్పేసి ఆ తర్వాత బయటికి తోలుతాము. ఈ విధంగా అయితే బయటికి తోలుతున్నామనమాట. రోజు ఇంకో దారి నుంచి అటు తోలేవాళ్ళము. నేను నిల్చొని ఉన్నాను గదా! అటు సైడు ఆ దారిని తోలేవాళ్ళం అనమాట. అయితే ఆ చెరువు దగ్గరికెళ్ళేసి అటు వేరే వాళ్ళు పొలాల్లో నార్లవి వరి నార్లు పోస్తున్నారు. వాళ్ళంతా దాటి తోలేస్తున్నారనమాట. బర్రెలు మేపే అతను మానేసున్నాడిప్పుడు. అందుకని పొలాల్లోకి వెళ్ళేసి అయ్యే వచ్చేస్తున్నాయి సాయంత్రానికి. అందుకని చెరువు సాయి తోలకుండా ఇటు తోలుతున్నాం. వేరే పక్కకు తోలుతున్నాం అనమాట. చాలా వైపుకి. అందుకని ఈ దారిని తోలుతుంటే దారి మొత్తం పేడేసేసాయి. ఎంతసేపయినా సరే దొడ్లో ఉంటేవి నీళ్లు తాగుతాయి, తిరుగుతా ఉంటాయి గానీ పేడ మాత్రం ఎయవు దొడ్లో. బయటికి తోలాలి, దారి మొత్తం పేడేయాలి. అంతే వాటి పని. దారంతా పేడైపోయింది. పేడంతా ఆడేసేసేసరికి నేనే తీసేసుకుంటా ఉన్నా. ఈరోజు మాకు ఆ అబ్బాయి బర్రెలు తోలుకొని వెళ్ళిపోయినాడనమాట. తోటలోకెళ్ళిపోతాడింకా. సాయంత్రం వరకు ఆ కోళ్ళంతా చిదిగేసి మొత్తం గందరగోళం అయిపోతుందని చెప్పేసి నేనే ఆ పేడకల్లన్నీ తీసేసుకుంటున్నాను. అదే వీడియో అయితే మీకు చూపిస్తున్నా. పేడ తీసేది కూడా వీడియో తీయాలనా అని మాత్రం అనుకోవద్దు. మేమేం చేస్తాం, ఎలా చేస్తాం, ఏంటి అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట. మా అక్క అయితే పేడ తీసేది కూడా వీడియో తీసుకుంటున్నారా అని సరదాగా నవ్వుతుందనమాట. ఆమెతో మాట్లాడుతూ పేడ తీసుకుంటా ఉన్నా నేను. మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. దారి మొత్తం పేడే తొక్కుంటా పోయినాయి. మరి వాకిటి ముందంతా వేసేస్తాయి ఇవి. ఎంతసేపయినా సరే నీళ్లు తాగుతాయి, గడ్డి మేస్తాయి గానీ దొడ్లో మాత్రం పేడేయవు. ఎరువంతా అట్లాగే బయట మెంగాని ఎత్తలేదంటే ఆ ఎరువంతా కోళ్ళు చిదిగేసి అటు బండ్లు, ట్రాక్టర్లయి తిరుగుతా ఉంటాయి గదా! అవన్నీ తిరిగి తొక్కేసి గందరగోళం అయిపోద్ది. ఎరువంతా వేస్టేను. నేను ఒక్కోసారి తీస్తా, ఒక్కోసారి తీయను. ఒళ్ళు బద్ధకం బాగా నాకు. ఎండకి నేను తీయలేనులెబ్బా అని గమ్ముగా ఉన్నా అంటే ఆ పేడంతే. వాళ్ళెప్పుడో వస్తారు సాయంత్రం మళ్ళీ పనోళ్ళు. అప్పటికి ఆ పేడంతా గందరగోళం అయిపోయి ఉంటది. తీరనమాట. అంతకంటే ముందు నా వీడియోలు కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను చేసే పని మేమేం చేస్తున్నాము, మేము బర్రెలు పెట్టుకొని ఉన్నాము, ఇంకేదైనా వ్యవసాయం చేసుకుంటున్నాము, ఇవి మాత్రమే నేను వీడియో తీసి పెడుతున్నా అండి. ఆ దారిలో నుండి అంతా పేడ ఎత్తుకొని పోయేసి ఆ దెబ్బలో పోసుకుంటాము. దొడ్లోనే ఉందన్నమాట. అదంతా గుట్ట పోసుకుని ఎక్కడ బయటికి ఏమి వెళ్ళక్కర్లేదు. దొడ్లోనే ఒక పక్క మా బర్రెల దొడ్లోనే ఓ పక్క పోసేస్తున్నాం అన్నమాట. అంతా ఎక్కువ అయిపోయి ఉంది ఇప్పుడు. ఆ ఎరువు మొత్తం మేము మళ్ళీ నిమ్మ చెట్లు తోలుకుంటాం, అమ్ముకోము. నిమ్మ తోటలు ఉంది కాబట్టి ఆ నిమ్మ తోటలకు తోలుకుంటాం అన్నమాట. చెట్లకి తోలాలి. ఈసారి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఎలా మేము అదంతా లోడ్ చేసుకొని ఏ విధంగా తీసుకెళ్తాము, చెట్లకి ఎట్లా పోస్తాము ఎరువు అనేది అదంతా కూడా ఒకసారి వీడియో పెడతాను తర్వాత. అదనమాట. ఈ విధంగా అయితే మేము పేడ మొత్తం ఎత్తి పోసుకుంటూ ఉంటాము. ఈ విధంగా అయితే మేము అంతా మట్టిలో పెట్టేసి ఉన్నాయి. అవి 2 తీసుకొని మూత కట్ చేసి
అవి పక్కన పెట్టేసి ఉంటారు. వాటితో అయితే లాక్కోవడానికి పేడంతా బాగుంటుందని చెప్పి ఎత్తుకోవడానికి ఈ విధంగా లాక్కొని చిదళ్ళగా వేసేస్తాయి కదా అవి పేడ అంతా శుద్ధంగా లాక్కునేదానికి ఎత్తుకునేదానికి బాగుంటుంది అని చెప్పి అది లాగి చూసారా ఎట్లా లాగుతున్నా అంతా. అందుకోసం అయితే అవి మూతలు కట్ చేసుకుంటారనమాట. ఈ మనకి ఆయిల్ డబ్బాలు, బకెట్లు, పెరుగు డబ్బాలు, బకెట్లు ఉంటాయి కదా, పెరుగు బకెట్లు, అట్లాంటి బకెట్లు మూతలు అవి. ఆ మూతలను రెండుగా ఇరగదీసేసి ఈ విధంగా ఉపయోగించేస్తున్నారు మా వాళ్ళు. అంతా ఎట్టేసేసాయి చూడు, వాకిటి ముందర వేసేస్తాయి మొత్తం. ఎవరైనా చూస్తే వీళ్ళు కసూజిముకోరేమో, వీళ్ళు పేడంతా ఇట్టే వదిలేసుకున్నారు ఏందబ్బా అనుకుంటారు కొత్తోళ్ళు తెలియనోళ్ళు. అవేమో పోతా మొత్తం పేడేసుకుంటా పోతాయి. ఈ తొక్కడానికి బర్రెలన్నీ ఎన్ని రోజుల క్రితం కసువుగల్లాప చేసినట్టు ఉంటుంది అనమాట వాకిటి ముందర. అవి వేరే పక్కకు పోతుంటే ఏమి తక్కువ కానీ అదే వేరేది పొలాల్లోకి వెళ్ళిపోయి అటు వాళ్ళు వేరే దూరంగా దాట తోలేస్తే ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఇటువైపు తోలాల్సి వస్తుంది. అంతే, ఇంకేం లేదన్నమాట. మీరు కూడా పాడి పంటలు అన్నీ చేసున్నారా? చేసుంటే వాళ్ళైతే, చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. బాగా ఎండ అయితే చెర్రమంటుంది, చిన్నగా లేదు ఎండ అయితే. ఇదన్నమాట దిబ్బంతా నేను చూపిస్తున్నాను. అంతా అణిగిపోయింది కానీ పొడి పొడిగా అయిపోయి ఎండిపోయి అణిగిపోయి ఉంది కానీ అట్లా అనిపిస్తుంది మీకు. ఒక 15 ట్రిప్పులు అట్ట అవుతుంది ఇది ట్రాక్టర్తో. ఆ వీళ్ళు దిబ్బంతా రాళ్ళు అమ్మిడే వేసేయడం వల్ల పెన్షింగ్ తీగ పెన్షింగ్ రాళ్ళు కూడా వంగిపోయినాయి ఒక పక్కకి. బర్రెలు తోలేసిన తర్వాత మా దూడలైతే వాటి మీదకి ఎక్కేసి ఆ దిబ్బ మీదకి అవతలికి దూకేస్తున్నాయి అన్నమాట. అవతల జొన్న చల్లుంది మా బావగారు వాళ్ళది, పశువుల కోసమని పశువుల గడ్డికి జొన్న జల్లు ఉందన్నమాట. ఆ జొన్నలోకి దూకేస్తాయి ఇవి, దిబ్బలోకి ఎక్కడం అవతలకు దూకడం. అందుకోసం అని చెప్పి మేము జాగ్రత్తగా కట్టేసి చేస్తూ ఉన్నాం వాటిల్ని. ఎరువు తోలేసిన తర్వాత మళ్ళీ ఇంకా రాళ్ళన్నీ సరిగ్గా సరి చేసుకోవాలి, మళ్ళీ అన్నిటిని నిలబెట్టి చేసుకోవాలి. ఇప్పుడు అదంతా మొలుసుంది, కొంత ఏమో పెరుగుంది కానీ కొంత మాత్రం ఈ విధంగా ఉంది. అంతే అన్నమాట. ఆల్రెడీ మేము రేకులు అన్నీ పెట్టేసి ఉన్నాము, అయినా ఎరువంతా అవతలకు పోయింది, మళ్ళీ సరి చేసుకోవాలి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ.